యోగి ప్రభుత్వం కొత్త సోషల్ మీడియా విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో అభ్యంతరకరమైన పోస్టులకు 3 ఏళ్ల నుండి జీవిత ఖైదీ వరకు శిక్ష విధించవచ్చు. దీనితో పాటు డిజిటల్ ఏజెన్సీలు మరియు సంస్థల కోసం సోషల్ మీడియాలో ప్రకటనల కోసం కూడా ఏర్పాట్లు చేపడ్డాయి. సోషల్ మీడియా విధానానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇక మీదట మీడియాలో దేశ వ్యతిరేక కంటెంట్లు పోస్ట్ చేస్తే తీవ్రమైన నేరం కింద పరిగణించి 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదీ ఉంటుందని కేబినెట్లో నిర్ణయం తీసుకున్న యోగి ప్రభుత్వం, దీంతో పాటు ప్రభుత్వ పథకాలు, విజయాలు తెలిపే వారికి 8 లక్షల రూపాయల వరకు ప్రకటనలు కూడా ఇవ్వనున్నారు. యోగి ప్రభుత్వం తన ప్రజా సంక్షేమం, ప్రయోజనకరమైన పథకాలు మరియు విజయాల గురించి సమాచారాన్ని ప్రజలకు అందించడానికి ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ పాలసీ ట్విట్టర్ వంటి విభిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కవర్ చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లలో ప్రభుత్వ పథకాలు మరియు విజయాల ఆధారంగా కంటెంట్, వీడియోలు, ట్వీట్లు, పోస్టులు మరియు రీల్స్ను భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహింపబడుతుంది. ఈ విధానం ప్రకారం ప్రకటనల ప్రయోజనాలను పొందటానికి కంటెంట్ ప్రొవైడర్లను 4 వర్గాలుగా విభజించారు. ఇందులో వివిధ ప్లాట్ఫామ్లలోని సబ్స్క్రైబర్లు మరియు ఫాలోవర్స్ ఆధారంగా ఏజెన్సీ లేదా సంస్థ విభజించబడింది. 5 లక్షలు, నెలకు 4 లక్షలు, 3 లక్షలు, 30,000 రూపాయలు. యూట్యూబ్ వీడియో, షార్ట్ మరియు పాడ్కాస్ట్ పేమెంట్ కోసం 8 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు, 4 లక్షలు ఉంచారు. దేశ వ్యతిరేక పోస్టులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించే నిబంధన ఉన్నప్పటికీ దానిని మరింత కఠిన చట్టంగా మార్చారు యోగి ఆదిత్యనాథ్ గారు. యూపీ ప్రభుత్వ కొత్త సోషల్ మీడియా విధానంలో దేశ వ్యతిరేక కంటెంట్ను పోస్ట్ చేసినందుకు 3 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించే నిబంధన ఉంది. ఇప్పటి వరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 66E మరియు 66F కింద చర్య తీసుకోబడింది. ఇది కాకుండా అసభ్యకరమైన మరియు అసభ్యకరమైన విషయాలను పోస్ట్ చేసినందుకు క్రిమినల్, పరువు నష్టం కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశమంతటా ఉంటే దేశం బాగుపడుతుంది, దేశ ప్రజలు బాగుపడతారు.